నమస్తే ఫ్రెండ్స్. నందమూరి బాలకృష్ణ డాక్ మహారాజు కరెక్ట్ నేటితో 50 రోజులుంది. ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, గ్లోబల్ స్థాయిలో ఫస్ట్ టైం దిల్ రాజు ప్రచారం మొదలుపెట్టిండు. పుష్పరాజు తగ్గేదేలే, ప్రతి ఇండస్ట్రీని రూలింగ్ చేస్తా అంటున్న పుష్పరాజు 2000 కోట్లు గ్రాస్ పక్కా అంటున్న అభిమానులు. 3 విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ లోడింగ్ అనే ఇండస్ట్రీలో టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. సీతార్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ రోజు జస్ట్ 50 days టు గో డాక్ మహారాజ్ అనే ఒక పోస్టర్ వచ్చింది. లుక్ మాత్రం అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణ ఏ సినిమా వచ్చినా కానీ అభిమానులకు ఆ లుక్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో నచ్చుతుంది. అఖండ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అనే రేంజ్ లో బాలకృష్ణ యాక్టివ్నెస్ కూడా అభిమానులతోటి ఉండే విధానం, డ్రెస్సింగ్ స్టైల్, ప్రతి సినిమా లుక్ డిఫరెంట్ గా ఉందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. ప్రతి సినిమా అదే విధంగా నచ్చుతుంది. నాకైతే ఈ మధ్యకాలంలో వీరసింహారెడ్డిలో ఆ పంచకట్టు లుక్ మాత్రం బాలకృష్ణ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఆ లుక్ ఆ విధంగా నచ్చింది. ప్రజెంట్ డాక్ మహారాజు రెండో లుక్ కూడా, ఇది డాక్ మహారాజ్ అయితే ఇంకో స్పెషల్ గెటప్, ప్రజెంట్ జనరేషన్ గెటప్, అది కూడా స్టైలిష్ యంగ్ లుక్ లో చాలా బ్రహ్మాండంగా ఉంది అనే టాక్ అయితే వినపడుతుంది. ఆ లుక్ కూడా డిసెంబర్ లో రాబోతుంది త్వరలోనే. ఇండస్ట్రీలో మాత్రం ఒకటే బలంగా వినపడుతుంది, నందమూరి బాలకృష్ణకు హ్యాట్రిక్ కన్ఫర్మ్, డిఫరెంట్ స్టోరీ, బలమైన స్టోరీ, సినిమా దద్దరిల్లిపోవడం ఖాయం. జనవరి 12వ తారీఖు నాడు ఒక నరసింహనాయుడు ఆ రేంజ్ లో ఊపేయడం ఖాయం అనే టాక్ అయితే బాబీ కోహ్లీ అంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారంట. స్టోరీ మీద కానీ, తన స్టోరీ నడిపిన విధానం కానీ, స్క్రీన్ పే కానీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదంట. పోస్టర్ మాత్రం అలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది. ప్రతి అప్డేట్ ఆ రేంజ్ లోనే ఉంది. సాలిడ్ ఇంపాక్ట్. నందమూరి బాలకృష్ణకు విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ అంటే బసవతారకం విజయవాడలో కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఇది అభిమానులకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా ఉపయోగపడే విషయం. 100% ఇది నిజంగా బాలకృష్ణ ఇలాంటి గొప్ప వ్యక్తికి పద్మభూషణ్ కాదు, పద్మ విభూషణ్ ఫస్ట్ టైం రావాల్సిందే 100%. హైదరాబాద్ లో ఇక్కడ తెలంగాణ పలు రాష్ట్రాల నుంచి క్యాన్సర్ హాస్పిటల్ కు వస్తున్నారు కాబట్టి ఇలాంటి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఇలాంటి గొప్ప వ్యక్తికి 100% హ్యాట్రిక్లు కాదు, డబుల్ త్రిబుల్ హ్యాట్రిక్లు కూడా. సినిమా కంటెంట్ యావరేజ్ ఉంటే బాలకృష్ణ సినిమా హిట్ అయ్యే స్థాయి. ప్రజెంట్ అలాంటి ఊపు కానొస్తుంది. వెయిటింగ్. గేమ్ చేంజర్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నాడంట దిల్ రాజు. నిజంగా గ్లోబల్ స్థాయి అనే ట్యాగ్ ఉన్నందుక, లేకపోతే ఏదో డిఫరెంట్ చేయాలన్నా పుష్ప బీహార్లో పెట్టాడు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా, మళ్ళీ పలు రాష్ట్రాల్లో పుష్ప పెడుతున్నారు. ఇండియాలో రికార్డుగా ఉండబోతుంది పుష్ప. ఆ రికార్డును బ్రేక్ చేయాలంటే అదర్ కంట్రీలో యుఎస్ఏలో పెడితే అదొక ట్రెండ్. ఫస్ట్ టైం ఇండియన్ సినిమాని ట్యాగ్ చేయొచ్చు అనే విధంగా దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడేమో కానీ ఫస్ట్ టైం అయితే ఒక ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న గేమ్ చేంజర్ యుఎస్ఏలో అమెరికాలో ఉండబోతుంది. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు కానీ అక్కడ ఒక టీం అయితే ఉందంట, చాలా బలమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారంట. నాకు తెలిసి ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్ ప్రకారం ఎంత డబ్బైనా బుక్ చేసి ప్రీమియర్స్ తోనే కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చేటట్టు ప్లాన్ జరుగుతుందంట. ఇంకా అది ఎంతవరకు నిజమేమో వెయిటింగ్. ఇదైతే ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఫంక్షన్ యుఎస్ఏలో కండక్ట్ చేస్తే అది ఒక ఇండియన్ సినిమా రికార్డే అవుతుంది. గేమ్ చేంజర్ మీద అయితే స్లోగా దిల్ రాజు బజ్ అయితే ఒక పాయిజన్ లా ఎక్కిస్తున్నాడు. ఈ మధ్యలో ఇంకొకటి సైకిల్ అనే ఒక ఫోటో మాత్రం కంపేర్ చేస్తూ రంగస్థలం ప్లస్ గేమ్ చేంజర్ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనే టాక్ అభిమానులు కూడా బాగా స్పెండ్ చేస్తున్నారు. ఆఫ్టర్ రిలీజ్ జనవరి 10th ఎలాంటి ఊపు వస్తుందో వెయిటింగ్. పుష్పరాజ్ తగ్గేదేలే అబ్బా, ఇండియన్ సినిమా ఈ రేంజ్ ఊపు వస్తుంది. 650 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది వితౌట్ రాజమౌళి సినిమా అని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశాడా? ఏంట్రా నాయన, బీహార్లో అల్లు అర్జున్ క్రేజ్ మతిపోతుంది. మనం ఈడ తెలంగాణలో హైదరాబాద్లో ఉండి అక్కడ బీహార్లో అల్లు అర్జున్ క్రేజ్ అంచనా వేస్తే అది మిస్ఫైర్ అయినట్టే. అక్కడ ఉండి లోకల్లో గ్రౌండ్ లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్, షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, ఈ ఖాన్ కాదు, బాలీవుడ్ ఖాన్ కాదు, వాళ్ళను తలదన్నే రేంజ్ లో పుష్పరాజు మ్యాని అనేది ఆ రేంజ్ లో ఉందంట. కొన్ని హిందీ రాష్ట్రాలు, ఢిల్లీలో కూడా ఆ రేంజ్ లో ఊపు అందుకున్నదంట. ఎవడు చూసినా అల్లు అర్జున్ కాదు పుష్ప తగ్గేదేలే, జుకే గానీ అలాంటి క్రేజ్ ఊపు అందుకున్నది. అందుకే
పుష్ప పార్ట్ 1 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలో బ్రేక్ ఇవ్వడం అవ్వలేదు. ఆ క్రేజ్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో అంత బజే లేదబ్బా. కావాల్సిన కానీ నార్త్ లో ఉన్న బజు 2 తెలుగు రాష్ట్రాల్లో పాకింది. అదే ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో పార్ట్ 1 ఫ్లాప్ అన్నారు. తర్వాత నార్త్ లో ఇట్టేటాలకు ఇక్కడ కూడా ఇట్ట అనే టాక్ వచ్చేసింది. ప్రజెంట్ ఊపు కూడా ఒక తెలుగు సినిమా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ హిందీ మార్కెట్లో అంటే దాదాపు 150 120 కోట్లు ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే టోటల్ వరల్డ్ వైడ్ గా 650 కోట్లు టోటల్ రైట్స్ కలిపి 1000 కోట్ల పైన అంటే శాటిలైట్ కానీ డిజిటల్ రైట్ కానీ ఫస్ట్ టైం ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసి పెడుతుంది. చెన్నైలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది, కర్ణాటకలో ఉండబోతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది, ఫైనల్ గా బాంబేలో కూడా ఉండబోతుంది అంట. మైత్రి మూవీస్ ఎక్కడ తగ్గేదిలే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత లాభాలు వచ్చిందో దానికి డబుల్ రేంజ్ లో డే 1 ఓపెనింగ్స్ ఆల్మోస్ట్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 300 CR మొదటి రోజు కలెక్షన్స్ అని. వెయిటింగ్ ఊపు అయితే కానొస్తుంది. పుష్పకు అలాంటి బజ్ అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ మేము చూడము లేదు, మొదటి రోజు చూడము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, కానీ అందరికన్నా ఫస్ట్ వెళ్ళి వాళ్ళే థియేటర్లో వెళ్ళి కూర్చుంటారు. నెగిటివ్ చెప్పనికనన్నా థియేటర్లో వెళ్ళి కూర్చుంటారు. ఇది మాత్రం పక్కా. మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం ఎవ్వడు ఆపలేడు. పుష్ప ప్రభంజనం అనేది బ్యాడ్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మొదటి రోజు చూడాల్సిందే. ఆ టాక్ ప్రభంజనం అనేది పాజిటివ్ వస్తే ఎవ్వడు ఆపలేడు. వెయిటింగ్. ఇండియన్ సినిమాను రూలింగ్ చేసే స్థాయిలో బాక్స్ ఆఫీసు ఎక్స్పెక్ట్ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా గ్రాస్. థ్యాంక్ యూ సో మచ్.